హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్కి సంబంధించినటువంటి 2024 లోపల మాక్ టెస్ట్ సంబంధించినటువంటి లింకు వెబ్సైట్ ఉంచడం జరిగింది. మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లోపల మరి అవేర్నెస్ కోసము ఈ యొక్క టెస్ట్ ఉంచడం జరిగింది. ఇందులో పేపర్ 1 ఎస్జికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగిందో ఈ వీడియోలో కూడా చర్చిద్దాం. అలాగే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరి 2022 కావచ్చు, 2018 లోపల మ్యాథమెటిక్స్ నందు మరి పేపర్ 1 సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగిందో మనం 13 వీడియోస్ను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నందు ఉంచడం జరిగింది. ఒకసారి వాటిని కూడా చూసి నేర్చుకోండి. ముందుగా మొదటి క్వశ్చన్ గమనించండి ఒకసారి స్క్రీన్పై. ఫస్ట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ సిమెట్రిక్ లైన్స్ ఫర్ ఏ సెమీ సర్కిల్. ఒక అర్ధవృత్తం గల సౌష్ఠవ రేఖల సంఖ్య. మామూలుగా వృత్తం తీసుకున్నప్పుడేమో వృత్త కేంద్రం గుండా పోయే వ్యాసాలన్నీ కూడా మనకి సౌష్ఠవ రేఖలుగా ఉంటాయి, అంటే వృత్తానికి అనంతంగా ఉంటాయని నేర్చుకున్నాం. మరి అర్ధవృత్తాన్ని తీసుకున్నట్టయితే ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. అది కూడా మరి ఏదవుతుందంటే వ్యాసానికి కేంద్రం గుండా గీసినటువంటి లంబ సమద్వీకరణ రేఖ అనేది ఆ వృత్తాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది, అర్ధవృత్తాన్ని. కాబట్టి ఒకే ఒక సౌష్ఠవ రేఖ ఉంటుంది. సిమెట్రిక్ లైన్ ఈజ్ ఓన్లీ 1. నెక్స్ట్ క్వశ్చన్, అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఫస్ట్ 5 ఈవెన్ నెంబర్స్. మొదటి 5 సరి సంఖ్యల అంక మధ్యమము. మనకి ముందుగా తెలియాల్సింది ఏంటంటే సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎన్ ఈవెన్ నెంబర్స్. ఫస్ట్ ఇది న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్కి వచ్చేసి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. ఇది న్యాచురల్ నెంబర్ సమ్ ఇది. అలాగే ఈవెన్ నెంబర్స్కి వచ్చేసి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1. ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1. అలాగే ఆడ్ నెంబర్స్కి వచ్చేసి ఎన్ స్క్వేర్. ఇది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2. ఓన్లీ ఈవెన్ నెంబర్స్కు ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1. అలాగే ఆడ్ నెంబర్స్కు ఎన్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒకవేళ అర్థమెటిక్ మీన్ ఫస్ట్ది న్యాచురల్ నెంబర్స్కు ఫార్ములా ఎన్ ప్లస్ 1/2. ఈవెన్ నెంబర్స్కు ఎన్ ప్లస్ 1. ఆడ్ నెంబర్స్కు ఎన్. ఇది ఫార్ములా. ఓకే, మన క్వశ్చన్ ఏమడిగిండు, మొదటి 5 సరి సంఖ్యల అంకమధ్యం. సరి సంఖ్యలు ఈవెన్ నెంబర్స్కి ఏముంది ఫార్ములా, మీన్ ఎన్ ప్లస్ 1 అనగా 5 + 1 = 6. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ మనకు తెలియకపోతే ఈ ఫార్ములాస్ ఏవి గుర్తుకు రాకపోయినా 2 + 4 + 6 + 8 + 10 మొదటి 5 సరి సంఖ్యలు బై రాసుల సంఖ్య 5. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ 5. 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20, 20 + 10 30, 30/5 = 6. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, x² - 2 + x + 1 1/x² ఈజ్ ఈక్వల్ టు. మరి ఇచ్చినటువంటి బీజీయ సమాసాన్ని 2 సమాన కారణాంకాల లబ్ధంగా రాసినప్పుడు ఈ కింది వాటిలో ఏది సరి అనేది అడుగుతున్నాడు. ఫస్ట్ దాంట్లో చూసినట్టయితే x + 1 × x + 1, x + 1 హోల్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ హారంలో మనకి 1/x² రాదు కాబట్టి ఆప్షన్ కాదు. రెండవది x + 1/x × x + 1/x. ఇక్కడ రెండు కూడా మధ్యలో ప్లస్ ఉందంటే ద్విపది యొక్క సమ్ము ప్లస్ ఉన్నప్పుడు మైనస్ వచ్చే అవకాశం లేదు, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇది x - 1/x × x - 1/x. మరొకసారి x² - 2 × x × 1/x + 1/x². ఇది అబ్జర్వ్ చేసినట్టయితే x - 1/x హోల్ స్క్వేర్ అనగా x - 1/x × x - 1/x. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏరియా ఆఫ్ ఏ పారలోగమ్ ఈజ్ 78 m². ఇఫ్ ద బేస్ ఈజ్ 6 meters దెన్ ఇట్స్ హైట్. మరి ఏరియా ఆఫ్ పారలోగమ్ మనకి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం వచ్చేసి భూమి ఇంటూ ఎత్తు, బేస్ ఇంటూ హైట్. సో బేస్ = 6 meters ఇచ్చిండు. మరి 6 meters ఇంటూ హైట్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా 78. హైట్ = 78/6. సో 6 1 6 3 18 మీటర్లు అవుతుంది. ఎత్తు 13 మీటర్లు. సో 13 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ 120 grams ఇన్ కిలోగ్రామ్స్. 120 grams ఇచ్చిండు. 120 grams మనం ఏం చేయాలి, కిలోగ్రామ్స్లోకి మార్చాలి. కిలోగ్రామ్స్లోకి మార్చాలి అంటే గ్రామ్స్ని 1000తో డివైడ్ చేయాలి. 1000తో డివైడ్ చేసినట్టయితే మనకి ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 3 digits 1 2 3. సో ఆన్సర్ 0.190 kgs. 0.190 kgs. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, the product of two numbers is 1296. If one number is 16, then the other number is one of the number. రెండు సంఖ్యల్లో కూడా మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు 16 times ఉన్నట్టయితే ఆ సంఖ్య ఎంత? సో ఫస్ట్ నెంబర్ ఈజ్ x అనుకుందాం, సెకండ్ నెంబర్ ఈజ్ 16x. ఎందుకంటే ఫస్ట్ నెంబర్కి 16 times ఉంది కాబట్టి
16x అవుతుంది. ఇప్పుడు దేర్ ప్రొడక్ట్ అంటే x ఇంటూ 16x ఈజ్ ఈక్వల్ టు 1296. సో 16x² ఈక్వల్ టు 1296. 16 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నాం. సో 16 8 జా 128, 1 16 1 జా 16. సో దెన్ x² ఈజ్ ఈక్వల్ టు 81, x ఈజ్ ఈక్వల్ టు రూట్ 81. 81 యొక్క స్క్వేర్ రూట్ ఎంత 9. సో వన్ నెంబర్ ఈజ్ 9, అనదర్ నెంబర్ ఈజ్ 16 టైమ్స్ కాబట్టి 144. సో 9 కరెక్టే, 144 కూడా కరెక్టే కాబట్టి సో ఇక్కడ 9 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 4. ఇఫ్ 3/4 of the salary of a person per month is 6,000, then the monthly salary 3/4 అంటే మనకి 3/4 శాలరీ ఎంత ఇచ్చిండు, 6,000 ఇచ్చిండు. అయితే మనకి టోటల్ శాలరీ ఎంత అంటున్నాడు. సో మనకి ఇక్కడ ఇచ్చినటువంటిది టోటల్ శాలరీ ఎక్స్ అనుకున్నట్టయితే 3x/4 ఈజ్ ఈక్వల్ టు 6,000. దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6,000 ఇంటూ 4/3. సో 3 1 జా 3, 2,000 క్యాన్సల్, 2004 జా 8,000. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Out of 12,000 votes in a constituency, 60% voted. Then the number of people voted in that constituency. మొత్తం 12,000 ఓట్లు ఉన్నాయి. 12,000 ఓట్లు గల నియోజకవర్గం లోపల మనకి 60% ఓటు వేసినట్టయితే సో ఎంత అని అడిగింది. 60% ఆఫ్ 12,000 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగిండు. 60% మీన్స్ 60/100 ఇంటూ ఓటర్స్ 12,000 ఓటర్స్. సో క్యాన్సల్ చేస్తే 2 zeros క్యాన్సల్ అవుతాయి. 12 6 జా 72 అండ్ 2 zeros 7,200. Option 3 is the correct option. 3x and 6x are the complementary angles. Then x is equal to. So complementary angles means sum of two angles equal to 90 degrees. Complementary angles means 90 degrees. Their sum is equal to 90 degrees. పూరక కోణాలు అంటాం. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అంటే వాటిని పూరక కోణాలు అంటాం. మరి ఒకటి 3x ఇచ్చింది, ఒకటి 6x ఇచ్చింది కాబట్టి 9x is equal to 90 degrees. Then x is equal to 10 degrees అవుతుంది. సో ఆప్షన్ 3 is the correct option. ఒకవేళ కోణాలు అడిగి ఉంటే ఒకటి 30 మరొకటి 60. సో 30 + 60 ఈజ్ ఈక్వల్ టు 90. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇఫ్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిఏ, దెన్ ద ట్రయాంగిల్ స్కెలెన్ ట్రయాంగిల్, ఐసోస్కెల్ ట్రయాంగిల్, ఈక్విలేటరల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక త్రిభుజంలో 3 భుజాలు సమానమైనట్టయితే దాన్ని మనం సమబాహు త్రిభుజము ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అని అంటాం. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇవి రెండు కూడా మనం గమనించినట్టయితే రాంగ్ అవుతాయి. సమబాహు త్రిభుజం అనేది కరెక్ట్ అవుతుంది. x is equal to 1, y is equal to 2, then the value of the expression. మరి ఇచ్చినటువంటిది ట్రైనోమియల్ ఇచ్చిండు, 3 టర్మ్స్ ఇచ్చిండు. ఒకటి x పదము, x టర్మ్, y టర్మ్ అండ్ కాన్స్టెంట్. x ప్లేస్లో 1, y ప్లేస్లో 2 రాసినట్టయితే 2 into 1 minus 3 into 2 plus 1. 2 1 జా 2, 3 2 జా 6 plus 1. దేర్ సమ్ 2 + 1 3 అవుతుంది. 3 - 6 is equal to -3. సో ఆప్షన్ 1 is the correct option. Two sides of a triangle are 12 centimeters and 14 centimeters and its perimeter is 36 centimeters. Then the length of the third side. Length of the third side x అనుకుందాం. మరి x పెరిమీటర్ ఏమో 36 సెంటీమీటర్స్ ఇచ్చిండు. మరి 36 సెంటీమీటర్స్ నుంచి మనకి 2 సైడ్స్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. వన్ సైడ్ 12 సెంటీమీటర్స్, అనదర్ సైడ్ 14 సెంటీమీటర్స్. కాబట్టి థర్డ్ సైడ్ తెలుసుకోవాలంటే పెరిమీటర్ నుంచి 2 సైడ్స్ మైనస్ చేస్తాం. 36 - 26 ఈజ్ ఈక్వల్ టు 10. లేదు అంటే 12 + 14 26 అవుతుంది. ఇంకా 26కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 36 వస్తుంది, 10. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, డిగ్రీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ x⁴y³ - 2xy + y⁴5. హియర్ దిస్ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్స్ లోపల మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ టర్మ్లో కోఎఫిషియంట్ ఏం లేకుండా 1 ఉంటుంది. అయితే మనకి డిగ్రీ అనేది డిపెండ్ ఆన్ ద పవర్స్ ఆఫ్ ద వేరియబుల్స్. పవర్స్ ఆఫ్ ద వేరియబుల్స్ ఇన్ ద ఈచ్ టర్మ్. ఏ టర్మ్కి ఆ టర్మ్కి రాసుకుంటాం. ఫస్ట్ దాని యొక్క డిగ్రీ 7, ఎందుకంటే 4 + 3 7 అవుతుంది. సెకండ్ టర్మ్ యొక్క డిగ్రీ 2, x⁴1 y⁴1, y⁴5 ఓన్లీ 5. సో ఇందులో హైయెస్ట్ ఎంత ఉంది, 7. కాబట్టి డిగ్రీ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ సమాసం యొక్క పరిమాణం 7 అవుతుంది. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఎల్సిఎం ఆఫ్ 12 16 20. 12 16 20 ఈ మూడింటి యొక్క ఎల్సిఎం అడిగిండు. మరి ఎల్సిఎం తెలుసుకోవడానికి మనకి డివిజన్ మెథడ్ ఉంది. అలాగే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఉన్నటువంటి ఆప్షన్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందులో పెద్ద నెంబర్ ఏదైతే ఉందో 20 ఉంది కదా, ఆ 20 యొక్క మల్టిపుల్స్ లోపల ఫస్ట్ నెంబర్ ఏదైతే వస్తుందో మిగతా 2 నెంబర్స్తో డివైడ్ కావాలి. ఇప్పుడు 20 40 60 80 అలాగే 100 120 ఇలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఇందులో కూడా 16 టేబుల్ అండ్ 12 టేబుల్ రెండిట్లో వచ్చేటువంటిది అవుతుంది. మరి లేదంటే మనకి డివిజన్ మెథడ్లో కూడా తెలుసుకోవచ్చు. మరి ఫస్ట్ 4 టేబుల్ తీసుకుంటున్నాం. ఎందుకు 4 టేబుల్ తీసుకోవచ్చు, 2 టేబుల్ తీసుకోవాలి కదంటే 3 నెంబర్స్ కూడా 4 టేబుల్లో డివైడ్ అవుతున్నాయి కాబట్టి తీసుకోవచ్చు. 4 3 జా 4 4 జా 4 5 జా
3, 4, 5. These are the prime numbers. Their product 4 3 is 12, 12 5 is 60, 64 is 240. సో ఈ విధంగా కూడా మనము LCM ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆప్షన్ 1 is the correct option. A teacher bought 72 notebooks and distributed equally to all the students. If each child got 4 notebooks, then the total number of students in the class. మరి టీచర్ దగ్గర ఉన్నటువంటి నోట్బుక్స్ ఎన్ని ఉన్నాయి? 72 నోట్బుక్స్ ఉన్నాయి. దీన్ని ఏం చేయాలంటే ఈచ్ స్టూడెంట్కి 4 నోట్బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే సరిపోతాయంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి 18 4 72. సో 72 నోట్బుక్స్ను ఈచ్ స్టూడెంట్కి 4 నోట్బుక్స్ ఇస్తే 18 మంది విద్యార్థులకు సరిపోతాయి. సో ఆప్షన్ 4 is the correct option. Sum of two integers is 300 minus 300. Sum of two integers is equal to minus 300. If the one of the number is 60, then the other number. So 60 plus x is equal to minus 300. One of the number is x, another number 60 is given. Their sum is equal to minus 300. X is equal to minus 300 plus 60 అనేది ట్రాన్స్పోజ్ చేస్తున్నాం రైట్ సైడ్ కు minus 60. Their sum is equal to minus 360. Option 4 is the correct option. కాంపౌండ్ రేషియో ఆఫ్ 5:7 అండ్ 2:9. మరి కాంపౌండ్ రేషియో అన్నప్పుడు మనకి పూర్వపదానికి పూర్వపదం, పరపదానికి పరపదం. ఫస్ట్ టర్మ్ ఫస్ట్ది, సెకండ్ దానికి సెకండ్ టర్మ్ మల్టిప్లై చేస్తే 5 2 is 10, 7 9 is 63. 10/63 means 10:63. Option 3 is the correct option. In triangle ABC, angle A is equal to 30 degrees, angle B is equal to 50 degrees. 50 plus 30 ఎంత అవుతుంది? 80. సో యాంగిల్ C ఎంత అవుతుంది? ఆప్షన్స్ చూడండి ఒక్కసారి. 100, 80, 180, 90. 80కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 180 వస్తుంది? 100. సో ఆప్షన్ 1 is the correct option. నెక్స్ట్ క్వశ్చన్, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ 2/5. 2/5ను ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది? 2/5 వచ్చేటువంటిది మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ 1. అలా కాకుండా ఆడిటివ్ ఐడెంటిటీ 0. అలాగే ఆడిటివ్ ఇన్వర్స్. ఆడిటివ్ ఇన్వర్స్ అంటే సింబల్ చేంజ్ అవుతుంది, ప్లస్ ఉంటే -2/5. 5/2 అనేది మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ గుర్తుంచుకోండి. ఇప్పుడు మనకి ఆప్షన్ గుణకార తత్సమాంశం అనేది 1 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, x/7 - 2 = 5. దెన్ ద వాల్యూ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ x. స్క్వేర్ రూట్ ఆఫ్ x ఫస్ట్ x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో x/7 = 5 + 2 అవుతుంది. 5 + 2 = 7. 7 డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. x = 49. అడిగింది స్క్వేర్ రూట్ ఆఫ్ x కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 49 = 7. సో ఆప్షన్ 2 is the correct option. The sum of two rational numbers is -8. One of the number is -15/7. ఇంతకుముందు లెక్కలోనేమో మనకి సమ్ ఆఫ్ టూ ఇంటీజర్స్ అడిగిండు, ఇక్కడేమో సమ్ ఆఫ్ టూ రేషనల్ నెంబర్స్. -15/7 is the one number, x is the other number అనుకుందాం. దేర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు -8. x ఈజ్ ఈక్వల్ టు -8 -15/7 అనేది మనకి రైట్ సైడ్కి వచ్చినట్లయితే +15/7 అవుతుంది. డినామినేటర్ ఏం లేకుండా 1. సో డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి అప్లై ద బటర్ఫ్లై మెథడ్ ఆర్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. -7 × 8 -8 × 7 is equal to -56 plus 15 1 is 15. Denominator 7 1 is 7. -56 plus 15 -41/7. So -41/7 option 2 is the correct option. Area of square equal to 1849 centimeter square. Then its perimeter. Area of square అంటే మనకి చతురస్రం యొక్క వైశాల్యం x² is equal to 1849 ఇచ్చిండు. అడిగిందేమో పెరిమీటర్ అడిగిండు. మరి పెరిమీటర్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a. చుట్టుకొలత. మరి ముందుగా x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సైడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే రూట్ ఆఫ్ 1849. 1849 యొక్క స్క్వేర్ రూట్ తెలుసుకోవాలంటే మనకి కంప్లీట్ స్క్వేర్ అయితే వర్గ సంఖ్య అయినట్టయితే మనకి ఇచ్చినటువంటి దానిలో 1849 2 డివైడ్ చేస్తాం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కు. 18 అనేది ఏ స్క్వేర్ నెంబర్ తర్వాత వచ్చేటువంటి స్క్వేర్ నెంబర్, 4 తర్వాత వచ్చేటటువంటి స్క్వేర్ నెంబర్. సో 4 వస్తుంది. అయితే 9 వన్స్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి ఎప్పుడెప్పుడు వస్తుంది? 3 ఉన్నప్పుడు వస్తుంది, 7 వస్తుంది. అంటే 43 కరెక్ట్ కావచ్చు, 47 కరెక్ట్ కావచ్చు. అయితే 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ ఏముంది? 5. 4 5 is 20. 20 కంటే బిలో ఉంటే 49 తీసుకోవాలి, 43 తీసుకోవాలి. అలా కాకుండా 20 కంటే మోర్ ఉన్నట్టయితే ఇక్కడ 47 తీసుకోవాలి. ఇప్పుడు ఇది రాంగ్ అవుతుంది కాబట్టి 43. సో 43 అయినప్పుడు మనకి 43 × 4. 4 × 43 అంటే 172. సో ఆప్షన్ 3 is the correct option. ఒకవేళ మనకి తెలియకపోతే మనకి డివిజన్ మెథడ్లో తెలుసుకుంటాం. సో డివిజన్ మెథడ్లో కూడా మనం తీసుకున్నప్పుడు 2 నెంబర్స్ బార్ చేస్తాం. సో 4 4 is 16, 2 వస్తుంది. 4 4 యాడ్ చేస్తే 8,
నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 3, ఇక్కడ కూడా 3. 3 3 జా 9, 3 8 జా 24. సో 43 is the correct option. Perimeter is equal to 172. Last question in this video. Observe the question. A is equal to 2, B is equal to 3. Then B power of B minus A power of A. B value 3 got 3 power of 3. A value 2 got 2 power of 2. 3 power of 3 27. 2 power of 2 4. Their difference is equal to 23. Option 2 is the correct option. Okay. Thank you friends. నెక్స్ట్ వీడియోలో కూడా మరొక క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా రావడం జరిగిందో నేర్చుకుందాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.